MG9 న్యూస్. కోసిగిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తలెత్తుకునేలా చేసిన రోజు. తెలుగు జాతి ఎవరికి తల వంచదంటూ స్వతహాగా రాజకీయ పార్టీ స్థాపించిన రోజే ఈరోజు. గత 43 సంవత్సరాల క్రితం కేంద్ర రాజకీయాలతో విసిగిపోయి బడుగు బలహీన వర్గాలను చులకనగా చూసే రోజుల్లో, రాజ్యాంగాన్ని అణిచివేసి రాజరిక పాలన కొనసాగుతున్న రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారు ఎవరికీ తలవంచరని తేల్చి చెప్పిన రోజు ఈరోజు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలుగు తమ్మిళ్లు ఊరు ఊరున తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో టీడీపీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కోసిగి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్కు జోహార్లు తెలియజేస్తూ పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకొని తిరుగుతుందని, పార్టీలో పనిచేసే టీడీపీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ప్రజల సేవకై అంకితమై రాష్ట్ర భవిష్యత్తును ఉన్నత స్థాయిలో ఉంచేలా రూపొందిస్తారని, ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త అండగా నిలబడాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ పాలనలో తెలుగు జాతి విజయ పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర టీడీపీ యువజన నాయకులు దివాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, రామ్రెడ్డి, భరత్ రెడ్డి, సోదరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. కావాలని శుభసూచిగా మన తెలుగు ప్రజలకని జరిగింది. అలాగే అందరికీ సమానత్వం కావాలని జెండాలో కూడా ఒక ప్రకృతమైన రూపం ఆ రోజు మనకు ఈరోజు పెట్టిపోయినారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం మొత్తము, అలాగే రైతుల కోసం నాగలి, ఆ విధంగానే మన కార్మికుల కోసం ఈ చక్రం 3 గుర్తులు 3 సింబల్ పెట్టి ఆ పార్టీని ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా తెలుగువారంటే ఏమి, తెలుగువారి ఆత్మహత్యం ఏమంటని నిరూపించిన ఘనత మన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిది. కావున ఈరోజు ఆయన పార్టీ స్థాపించిన దాన్ని మన గౌరవ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారి ఆధ్వర్యంలో బలంగా నడిపించుకుంటున్నాం. అలాగే మన ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు మనం జెండా పండుగ జరుపుకున్నాం. కావున అన్నగారి ఆశయాలు, అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ 2 రాష్ట్రాలు అయితేనేమి మనము అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని ఆయనగా మరొక్కసారి డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఈ జాతికి అందించిన తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటూ